సాధారణంగా ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉండే నియోజకవర్గాలలో అధికార పార్టీ నేతలు పవర్ సెంటర్గా ఉంటారు. విపక్ష శాసనసభ్యుడు తరచూ ప్రోటోకాల్ వివాదాన్ని లేవనెత్తి గొడవ చేయడం చూస్తూ ఉంటాం. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉండి అదే నియోజకవర్గానికి చెందిన మరో నేత క్యాబినెట్ ర్యాంక్ పదవి చేపడితే సర్దుకుపోవడం కూడా సర్వసాధారణ విషయం. కానీ అక్కడ మాత్రం అలా జరగడం లేదు. నువ్వెంత అంటే నీవెంత అనే విధంగా ఇరువురు నేతలు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ కేడర్తో పాటు అధికారులు రెండు పవర్ సెంటర్స్ మధ్య నలిగిపోతున్నారు. ఒకరు సై అంటే మరొకరు నై అంటూ ఆధిపత్యం కోసం పోరాడుతున్నారు. ఇంతకీ ఎవరా నేతలు? ఏ నియోజకవర్గంలో ఈ పరిస్థితి నెలకొంది? సాధారణంగా ఏ నియోజకవర్గంలో అయినా ఎమ్మెల్యే చుట్టూ అధికారం కేంద్రీకృతమై ఉంటుంది. కానీ వనపర్తిలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉంది. నియోజకవర్గంలో కొనసాగుతున్న రెండు పవర్ సెంటర్లు కాంగ్రెస్ క్యాడర్తో పాటు అధికారులను కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తున్నాయి. ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. రెండు పవర్ సెంటర్ల మధ్య నలిగిపోతున్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి ఒక పవర్ సెంటర్ను నడుపుతుండగా రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి రెండో కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. దీంతో కాంగ్రెస్ క్యాడర్ రెండు గ్రూపులుగా విడిపోయినట్టు అయింది. తమ సమస్యను ఎవరితో చెప్పుకోవాలో తెలియని గందరగోళంలో ఉన్నారు. ఒకరి దగ్గరకు వెళితే మరొకరికి కోపం వస్తుందన్న టెన్షన్తో కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఇక 10 ఏళ్ల కాలంలో అధికారాన్ని అనుభవించిన బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు ఇప్పుడు పార్టీ ఫిరాయించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో కూడా మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి అనే విధంగా పొలిటికల్ గేమ్ సాగుతోంది. కారు పార్టీ కేడర్ను చేర్చుకునే విషయంలో ఈ ఇద్దరు నేతల మధ్య ఏకాభిప్రాయం లేదు. ఎమ్మెల్యే చేర్చుకోవద్దని చెప్పిన వారికి చిన్నారెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పేస్తున్నారు. చిన్నారెడ్డి చేర్చుకోవద్దు అంటే ఎమ్మెల్యే హస్తం పార్టీలో జాయిన్ చేసుకుని సభ్యత్వాలు ఇచ్చేస్తున్నారు. ఇలా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ఎంపీపీ కృష్ణానాయక్ తన పదవీకాలం ముగుస్తుండటంతో కర్నె తాండాలో నిర్మించిన పిహెచ్సిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకోసం మొదట మేఘారెడ్డిని సంప్రదించారు. కానీ ఎమ్మెల్యే నో అని చెప్పడంతో చిన్నారెడ్డితో ప్రారంభించారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యే మేఘారెడ్డిపై ఇండైరెక్ట్ గా చేసిన కొన్ని కామెంట్లు తీవ్ర దుమారాన్ని రేపాయి. రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డికి కేబినెట్ హోదా ఉంది. రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. కానీ ఎమ్మెల్యే మేఘారెడ్డి వనపర్తి నియోజకవర్గానికే పరిమితం. గతంలో ఇదే నియోజకవర్గంలో చిన్నారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడిగా ఉండేవారు. అప్పట్లో ఇద్దరి మధ్య ప్రోటోకాల్ రగడ జరిగేది. రాష్ట్రమంతా పనిచేయాల్సిన ప్లానింగ్ బోర్డు చైర్మన్ కేవలం వనపర్తిలోనే పాలిటిక్స్ చేయడాన్ని చిన్నారెడ్డి తప్పు పట్టేవారు. నిరంజన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ వీడియోని ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గం సోషల్ మీడియాలో వైరల్ చేసింది. అప్పుడు తప్పు అని చెప్పిన చిన్నారెడ్డి ఇప్పుడు తాను చేస్తున్నది ఏంటని ప్రశ్నిస్తోంది. ఇలా వనపర్తిలో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు ఇదే పరిస్థితి నెలకొంది. మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి అనే విధంగా రాజకీయాలు మారిపోయాయి. ఇరు వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు తారాస్థాయికి చేరాయి. గతంలో నీతులు వల్లెవేసిన నాయకులే ప్రస్తుతం నీతిని తప్పుతున్నారని విమర్శించుకుంటున్నారు. రెండు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వనపర్తి కాంగ్రెస్ టికెట్ ను ముందుగా చిన్నారెడ్డికి ఇచ్చింది పార్టీ నాయకత్వం. అప్పటికే పార్టీలో చేరి సీటు ఆశించిన మేఘారెడ్డి అధిష్టానం దగ్గర ప్రయత్నాలు చేయడంతో పాటు అప్పట్లో ఇరు వర్గాలు బల ప్రదర్శనకు దిగాయి. దీంతో చిన్నారెడ్డి అభ్యర్థిత్వాన్ని మార్చేసి మేఘారెడ్డికి సీటు కేటాయించారు. ఇక అప్పటి నుంచి నియోజకవర్గంలో కాంగ్రెస్ రెండు వర్గాలుగా విడిపోయింది. ఎన్నికల్లో పోటీ చేసిన మేఘారెడ్డి అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డిపై భారీ మెజార్టీతో గెలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత చిన్నారెడ్డికి రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. దీంతో అప్పటికే ఇద్దరి మధ్య ఉన్న విభేదాలు బయటపడ్డాయి. ఎన్నికల్లో మేఘారెడ్డితో కలిసి చిన్నారెడ్డి ఎక్కువగా ప్రచారం చేయలేదని విమర్శలు ఉన్నాయి. ఇరువురికి పదవులు ఉంటే కలిసి పనిచేసుకుంటారని ప్రజలు భావించారు. కానీ ప్రస్తుతం కత్తులు దూసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఇద్దరి మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇరు వర్గాలు తమ అనుచరుల టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేస్తే గొడవలు తప్పవని పొలిటికల్ పరిశీలకులు భావిస్తున్నారు. ఇది పార్టీకి నష్టమనే వాదనలు ఉన్నాయి.
ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చి డ్యామేజ్ కంట్రోల్కు చర్యలు తీసుకోవాలని కేడర్ కోరుతోంది. పార్టీ నాయకత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.